ఈరోజు మనకు మరొక గొప్ప స్పీకర్ ఉన్నారు. ఏఎస్బిఎల్ కంపెనీ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీ CEO అండ్ ఫౌండర్. వీళ్ళు సివిల్స్కి సంబంధించిన దాంట్లో టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలనే దాని మీద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ స్థాయిలో. వారి యొక్క జ్ఞానాన్ని ప్రపంచిక జీవితంలో సక్సెస్గా అయ్యి అంతమందిని లీడ్ చేయగలుగుతున్నారంటే అన్ని రకాలుగా ఎమోషనల్గా, రిలేషన్షిప్గా, తర్వాత టైం పరంగా, మైండ్ పరంగా, ఫిజికల్గా ఎన్నో పరంగా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతూనే మైండ్ మీద ఎంతో గ్రిప్ ఉంటేనే ఆ స్థాయికి వస్తారు. మీ అందరికీ తెలుసు ఇదందరూ. సో అటువంటి వాళ్ళ యొక్క కొన్ని మాటలు విన్నా కానీ మన జీవితాలు మారుతాయి. సో అటువంటి స్పీకర్ మనకి ఈరోజు ఉన్నారు. మనం ఆ వ్యక్తి గురించి సార్ నోట్లోంచి విందాము. సారే ఇన్వైట్ చేస్తారు సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యూ. అతి తక్కువ కాలంలో 7-8 సంవత్సరాల లోపు వ్యాపారం స్టార్ట్ చేసి హైదరాబాదులో 10 మంది ఉన్న పెద్ద బిల్డర్స్లో ఆయన ఒకడు. భారతదేశంలో 40 under 40 అంటారు, అంటే 40 ర్యాంక్ వచ్చింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎంటర్ప్రెన్యూర్ అజితేష్ కొర్పోలు, ప్లీజ్ కమ్ టు డయాస్. అమెరికాలో పర్డ్యూ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ చేసి అమెరికాలో సెటిల్ కావాలనుకున్న, దేశం మీద ఉన్న ప్రేమతో, భారతదేశం మీద ఉన్న ప్రేమతో మళ్ళా రిటర్న్ రావడం, సొంత వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం, ఆయన సొంత కాళ్ళ మీద వాళ్ళ ఫాదర్ ఎవరి అంతగా సహాయ సహకారాలు తీసుకోకుండా ఈ దేశంలోనే వ్యాపారం చేయాలి, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఒక లక్ష్యంతో ఒక కంపెనీ స్టార్ట్ చేసి అతి తక్కువ సమయంలో ఫాస్టెస్ట్ బిల్డర్గా గ్రో అయిన వ్యక్తి అయిన, దాంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన లక్ష్యం ఒకటే, 2030 లోపు కనీసం ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ఆ కంపెనీని స్థాపించడం. యూత్ అంటే ఆయన కంపెనీలో మ్యాక్సిమం ఏజ్ 32 సంవత్సరాల వాళ్ళే ఉంటారు. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ద మ్యాటర్ అంటాడు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కాదు నవేడేస్ టెక్నాలజీ యుగంలో. ఎందుకంటే ఈ మొత్తం కంప్యూటరైజేషన్ అయినాక దాని ద్వారా ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎంత కొత్తవాడైనా ఏ పనైనా సాధించవచ్చు. మేము 30 సంవత్సరాలు సాధిస్తే వాళ్ళు 3 సంవత్సరాలు సాధిస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ యుగం. టెక్నాలజీ తోటి ఎంత దూరం వచ్చిండు. ఆయన యొక్క మాటలు ఏంటంటే, మొత్తం ఫస్ట్ టైం అజితేష్ గారు మేము ఈ స్పిరిచువాలిటీలో ఒక సపరేట్గా యూత్ అవేకనింగ్ ప్రోగ్రాం పెట్టాం. దానికి రాము మాస్టర్ ముందుకు రావడం, మన నాగేంద్ర మొత్తం టీం రావడం, వారిని ఎంకరేజ్ చేయడం. వారికి ఒకటే చెప్పాను, ఈ సంవత్సరం 1000 మంది ఈ హాల్ నిండిపోవాలన్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ మెయిన్ డాష్ మీద పెడదాం, ఒక రోజు మొత్తం అది నిండిపోవాలి. 1 full day అని అడగకముందే చెప్తున్నాను, 1 full day ఆ రోజు యూత్కే ప్రోగ్రాం పెడతాం, హోల్ డే. ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి డాష్ సరిపోదు. ఇక అట్లా రాబోయే రోజుల్లో మొన్న చెప్పాను, మళ్ళీ ఎవరు కొత్త వారు ఉంటారని. ఎందుకంటే కైలాసపురి చైర్మన్గా నా లక్ష్యం యూత్ హెడ్ క్వార్టర్ కావాలి. 60 సంవత్సరాల వాడికి ధ్యానం చేయొద్దని నన్ను చెప్పడం కాదు. యూత్ యంగ్ పిల్లలు ఈ జ్ఞాన మార్గంలో వస్తే రేపు ప్రపంచాన్ని, దేశాన్ని అది బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో యువత రావాలి, ధ్యానం చెయ్యాలి, జ్ఞానం నేర్చుకోవాలి. ఇక్కడ యూత్ హెడ్ క్వార్టర్ అంటే ఇక్కడికి రండి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హాయిగా ఉండండి, ఇక్కడ చదువుకోండి, భోజనాలు ఫ్రీ, మంచిగా ఉండడానికి ఫ్రీ. ఇక్కడి నుంచి ఎనీ మేనేజ్మెంట్ క్లాసెస్, ఎలా వ్యాపారాలు చేయాలి, ఎలా గ్రో కావాలి, కొత్త సీనియర్ మాస్టర్ని తెచ్చి మొత్తం మీద రాము గారికి అదే చెప్తున్నాను. 2030 లోపల పత్రి గారి కలలు కన్నా కైలాసపురిలో యూత్ హెడ్ క్వార్టర్ కావాలి. సంవత్సరానికి ఒక 3-4 వేల మందికి ఉద్యోగాలు కైలాసపురి నుంచి పొందే విధంగా మనం ప్రణాళికలు తయారు చేయాలి. అది సార్ చెప్పేవాడు ఎప్పుడు. 3 Eలు, ఎడ్యుకేషన్, అడ్వైజ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే స్కూల్ మనం పెట్టలేం, బట్ ఎడ్యుకేషన్ మీద అడ్వైజ్ చేస్తాం. ఏం చదవాలి, ఏంది టాలెంట్, ఏ కోర్సుకు డిమాండ్ ఉంది, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా చేయాలి, ఎన్లైటన్మెంట్ ఎలా, రకరకాలుగా యూత్కు. ఇంకా నాకున్నే తెలుసు, హోల్ చేసి ఏ ఆధ్యాత్మిక సంస్థ యూత్కు సపరేట్గా ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఉద్యోగాల వరకు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నాయో లేవో కానీ పిఎస్ఎస్ మూమెంట్లో యూత్కు పెద్దపీట వేయాలి,
మనందరం వీన్ని సపోర్ట్ చేయాలి, వీన్ని ఎంకరేజ్ చేయాలి. చేస్తూ పత్రి గారి కలలు కన్నా యూత్ను మనం తయారు చేద్దాం. ఇప్పుడు ఓవర్ టు గెస్ట్. ఫస్ట్లీ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారికి నా హృదయపూర్వక నమస్కారము. అండ్ థ్యాంక్ యూ చైర్మన్ సార్ ఫర్ అలౌవింగ్ మీ టు స్పీక్ హియర్. థ్యాంక్ యూ రాము గారు ఫర్ దిస్ ఇనిషియేటివ్. సో ఎసెన్షియలీ 2-3 విషయాలు నాకు మాట్లాడాలందండి. సో బేసికలీ ఈరోజు ఇండియాకి వీఆర్ ద వరల్డ్స్ యంగెస్ట్ నేషన్, రైట్? యావరేజ్ ఏజ్ ఇస్ అరౌండ్ 25 years. సో ఈ పర్టికులర్ పొజిషన్ మనకు నెక్స్ట్ ఒక 20-25 years మాత్రమే ఉంటుంది. దాని తర్వాత న్యాచురల్లీ యాజ్ ఎకానమీస్ ఏజ్ పెరిగే కొద్దికి న్యాచురల్లీ మన కన్సంప్షన్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోద్ది, రైట్? సో దిస్ ఈజ్ అవర్ ఛాన్స్. అండ్ మీరు హిస్టరీ కూడా చూస్తే లాస్ట్ 1000 years తర్వాత మళ్ళీ ఇండియాకి ఇంత మంచి ఛాన్స్ వస్తుంది, వేర్ ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్, డెమోగ్రాఫిక్ అంటే ఏజ్ ఉంది. సో మనందరము ఏంటంటే ఈ అవకాశాన్ని మనం వాడుకొని ఎదగాలి. అండ్ ఏది మనకు ఫ్రీగా రాదు. దట్ ఈస్ వన్ థింగ్. జస్ట్ బికాజ్ ఏజ్ ఉంది, మనకి డెమోగ్రాఫిక్ ఉంది అనే దాని అర్థం డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఫ్రీగా రాదు. సో ఈ పొద్దు రేపట్లో లైక్ యూత్తో నేను చూసేది డెఫినెట్లీ ప్రపంచంలో ఎక్కడ లేనంత ఎనర్జీ మన దగ్గర ఉంది. అదైతే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు క్లోజ్ టు 2016లో 10-member టీమ్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు క్లోజ్ టు 506 member టీమ్ అయింది మంది. అండ్ యావరేజ్ ఏజ్ మన దగ్గర వచ్చేసి 29 years. నేను వన్ ఆఫ్ ద ఓల్డర్ పర్సన్ని, 32 years. సో డెఫినెట్లీ ఇప్పుడు మనము ఇండియాలో మన కాలేజెస్ నుంచి రిక్రూట్ అయిన మన యూత్ ఈరోజు మన కంపెనీలో తయారు చేస్తున్న సాఫ్ట్వేర్ అమెరికాలో ఇప్పుడు అమ్మడం జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా సర్ప్రైజ్డ్ ఉన్నారు, ఇంతటి ఇన్నోవేషన్ ఇండియా నుంచి వస్తుందా అని. ఖచ్చితంగా ఇప్పుడు అమెరికాలో వీ హ్యావ్ క్లయింట్స్, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో కూడా వీఆర్ సెల్లింగ్ అవర్ సాఫ్ట్వేర్. సో మన బిల్డింగ్స్, మన స్లాబ్ల మీద తయారైన సాఫ్ట్వేర్ ఈరోజు దేశాన్ని ప్రపంచాన్ని సర్వ్ చేస్తుంది. సో యూత్కి వచ్చేటప్పటికి నేను చూసేది కొన్ని ఏంటంటే గ్రేట్ ఎనర్జీ ఉంది. బట్ ఒకటి ఏంటంటే ఈ ఏజ్లో టెక్నాలజీ ఎట్లయితే అడ్వాంటేజో కొన్ని రకాల డిసడ్వాంటేజ్ కూడా. యూత్కి పర్టికులర్గా ఎక్కడ డిసడ్వాంటేజ్ అవుతుందంటే వాళ్ళ ఫోకస్ తీసేస్తుంది. మీరు చూస్తే చాలామంది ఏదైనా ఒక విషయం మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నారు. దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఆర్గనైజేషన్స్ లైక్ PSSM లైక్ దీస్ వుడ్ బి వెరీ ఇంపార్టెంట్. మనకు మెడిటేషన్ ద్వారా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేది ఫోకస్. ఏదైనా ఇష్యూని మనము ఫోకస్డ్గా ఒక 10 years నమ్మి చేయగలిగితే చాలా గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి అండ్ వీ కెన్ లీడ్ ద వరల్డ్. సో దట్ ఈస్ వేర్ అట్లీస్ట్ ఫ్రమ్ మా బిజినెస్ పరంగా మా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఫోకస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే చాలామంది నేను చూసేది ఇవాళ కొద్దిగా కష్టపడి రేపే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ అవర్ జనరేషన్ ఇస్ ఆల్సో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అందరం యాప్లు వాడుతున్నాం కాబట్టి దాంతో వచ్చే వన్ ఆఫ్ ద స్మాలర్ ప్రాబ్లమ్, క్లిక్ కొట్టంగానే మనకు అక్కడ ఇంటికి డెలివరీనో ఏదో వస్తుంది, రైట్? సేమ్ మనం ఇవాళ కష్టపడ్డామా చలో రేపే నాకు రిజల్ట్ రావాలని ఉంటుంది. బట్ లైఫ్లో చాలా థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి మినిమం 10 years పడుతుంది. ఎనీ గ్రేట్ చేంజ్ రిక్వైర్స్ 10 years. 10 years ఆఫ్ కంటిన్యూస్ ఎఫర్ట్. సో వన్ నీడ్స్ టు హ్యావ్ ద ఫోకస్. అండ్ 10 years ఒకవేళ నాకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా, గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు ద ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్, గోల్ కాదని. ఈ మెంట్ ద సేమ్ థింగ్, రైట్? సో మనము ఫోకస్డ్గా ఏదైనా విషయము ఒక 5 years 10 years కానీ ఎఫర్ట్ పెట్టగలిగితే ఖచ్చితంగా వీ కెన్ డూ గ్రేట్ అడ్వాంటేజ్ మనకి పర్సనల్గా, దాని తర్వాత సొసైటీకి, దాని తర్వాత మన దేశానికి కూడా. సో ఐ వుడ్ రికమెండ్ పీపుల్ టు టెక్నాలజీ అనేది ఒక గ్రేట్ టూల్. దాన్ని సరైన డైరెక్షన్లో వాడితే ఇట్ విల్ హెల్ప్ అస్ పర్సనల్లీ, మన సొసైటీ అండ్ దెన్ మన కంట్రీని కూడా. వన్ థింగ్ ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఈరోజు ఈ నెక్స్ట్ 25 years ఈజ్ ద బెస్ట్ 25 years ఇన్ ద లాస్ట్ 1000 years. లాస్ట్ 1000 years నుంచి మీరు చూస్తే జనరలీ మన ఇండియన్ సివిలైజేషన్ కానీ అప్పటి నుంచి స్లోలీ గ్రాడ్యువల్ డిక్లైన్ స్టార్ట్ అయింది, రైట్? బట్ దిస్ ఇస్ వెన్ వీఆర్ రైజింగ్ అగైన్. డెమోగ్రాఫిక్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, అండ్ టెక్నాలజీ అనే టూల్ చాలా మందికి మన దేశంలో టెక్నాలజీ గురించి తెలుసు. ఓన్లీ దాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తే వీ కెన్ అచీవ్ గ్రేట్ రిజల్ట్స్. అండ్ ఇందాక సార్ అన్నట్టు yes, I think we also would like to definitely contribute to the movement here. In terms of ఏ కోర్సెస్ చదివితే మనకి రిలేటబిలిటీ, ఏ కోర్సెస్ చదివితే ఈరోజు అప్లికబుల్ అవుద్ది. చాలా కాలేజెస్లో కూడా నేను చూస్తుంది ఏంటంటే మనం నేర్చుకుంటుంది ఒకటి, కంపెనీల రిక్వైర్మెంట్ ఒకటి, బిజినెస్ రిక్వైర్మెంట్ ఒకటి, రైట్? ఆ గ్యాప్ వల్ల అనవసరంగా వీఆర్ సీయింగ్ స్టూడెంట్స్ది 4 ఏళ్ళు 5 ఏళ్ళు, కొన్నిసార్లు మాస్టర్స్ చేస్తే 6 ఏళ్ళు 7 ఏళ్ళు టైం పోతుంది. సో
కాలేజెస్లో నేర్పించే సబ్జెక్ట్ ఈరోజు అండ్ ఇండస్ట్రీ వాడే సబ్జెక్ట్ని వీ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కమ్ అండ్ షేర్. యూనో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఏంటివి, రైట్, టెక్నాలజీ ఆర్కిటెక్చర్ స్కిల్స్ ఏంటివి, అండ్ ఈ స్కిల్స్ వరల్డ్ వైడ్ మనం అప్లై చేయొచ్చు ఇక్కడ నేర్చుకొని. అండ్ ఇది అంత కష్టం కూడా కాదు నేర్చుకోవడం. ఇట్ ఈస్ జస్ట్ యూనో ఒక 6 months to 1 year చాలా ఈజీ. అన్నిట్లలో ఈజీ థింగ్స్ నేర్చుకోవడం ఇస్ టెక్నాలజీ. ట్రస్ట్ మీ, చాలా ఈజీ, అన్నిటికంటే ఈజీ. సో ఇట్స్ జస్ట్ దట్ ఆ డైరెక్షన్లో మనము వెళ్ళాల్సి వస్తుంది. సో వీ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ విత్ రాము గారు అండ్ PSSM టీమ్ టు యునో అసలు ఏ కోర్సెస్ మనం చదివితే చాలా మంచిది. అండ్ ఆ కోర్సెస్ ఈ మధ్యలో చాలా వాటికి ఆన్లైన్ ఫ్రీగా కూడా అవైలబుల్ ఉన్నాయి. వీ కెన్ ఈవెన్ ఆ కంటెంట్ కూడా వీ కెన్ షేర్. సో అది నేర్చుకొని దెన్ డెఫినెట్లీ యునో పీపుల్ కెన్ ఎక్స్ప్లోర్ కరియర్స్ ఇన్ దోస్ పర్టికులర్ ఫీల్డ్స్. సో వన్స్ అగైన్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ మూమెంట్ బికాస్ యూత్ ఈస్ ద బిగ్గెస్ట్, ఐ వుడ్ సే ద asset ఆఫ్ ద కంట్రీ టుడే. బట్ మనము రైట్ ఎఫర్ట్ పెట్టి రైట్ డైరెక్షన్ వెళ్ళకపోతే గ్రేటెస్ట్ లయబిలిటీ కూడా కావచ్చు. సో యూనో వీఆర్ డీలింగ్ అగైన్ విత్ అ గ్రేట్ టూల్. ఇది మన చేతుల్లో ఉంది, దాన్ని అసెట్ చేసుకుంటామా, దాన్ని లయబిలిటీ చేసుకుంటామా. సో కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తే ఖచ్చితంగా వరల్డ్స్ గ్రేటెస్ట్ అసెట్ తయారు చేయొచ్చు. సో యూనో హ్యావింగ్ సెడ్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ముఖ్యంగా రాబోయే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మొత్తం ప్రపంచాన్ని మనం లీడ్ చేయొచ్చు. 63% యూత్ ఉన్నది. ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే చెప్తున్నారో ఇంత యూత్ ఉన్న దేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. యూత్ను సరి అయిన మార్గంలో పెట్టడం, యూత్ తప్పు కాదు, పాపం వాళ్ళని తప్పు అనకూడదు, తెలియక చౌరస్తాలో నిలబడ్డారు, ఎక్కడ వాళ్ళు తెలియదు. తప్పు చేయాలని ఎవరికి ఉండదు, ఏదో తప్పు మార్గం ఎవడో తప్పు సలహా ఇస్తాడు, ఈ సెల్ ఫోన్లు ఎందుకు చూస్తారు పోతారు. కాబట్టి ఇప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక సంస్థ ముఖ్యంగా PSSM బాధ్యత యువతి యువకులను సరి అయిన మార్గంలో పంపడమే మన లక్ష్యం. దానికి ఎప్పుడైతే ఆధ్యాత్మికం తోడవుతుందో వారు ఈజీగా మోల్డ్ చేయడం ఇది. ఇప్పుడు రాము ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఆయనకు అది తెలుసు, నాగేంద్ర ఎందుకు ఇంత కష్టపడతాడు వారికి తెలుసు. కాబట్టి స్కూల్స్లో నుంచి ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు చూశాను, ఎవరు చెప్తున్నాడు, వచ్చే 3 సంవత్సరాలలో 4 సంవత్సరాలు 1 కోటి మంది విద్యార్థులకు నేను ధ్యానాలకు తెస్తా సార్ అని నాకు చెప్తున్నాడు. చెప్పడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి పాంప్లెట్ ఇచ్చాడు, ఏంద్రబాబు 1 కోటి మంది అంటున్నాడు, నాకు ఫస్ట్ సరిగ్గా చదవలేదు. లేదు సార్ నా లక్ష్యం, పత్రి గారు నాకు చెప్పాడు, వచ్చే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది విద్యార్థులకు ధ్యానం చెప్పమన్నాడు. ఏం చెప్పాలో చెప్పండి, ఆయన లక్ష్యం. ఇక ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన నువ్వు ఎప్పుడనరా ఏదంటే సపోర్ట్ చేస్తా, రేపు స్టేజ్ మీదకి రా అని చెప్పాను. అట్లా యూత్ని ఎంకరేజ్ చేయాలి, ఎస్పెషల్లీ ఎందుకంటే చాలామంది ఎల్డర్స్ ఉన్నారు. చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఒక చరిత్ర సృష్టించాలి భారతదేశంలో. యువకుల మీద ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఇలా చేస్తున్నామని మాకు ఎగ్జాంపులరీ కావాలి. అందుకే చెప్పాను నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్గా చెప్తున్నాను రాముకు, 1 full day మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 వరకు ఓన్లీ యూత్ డే ఇచ్చేద్దాం. ఆ రోజంతా యువకులే ఉండాలి, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే సాంస్కృతిక కార్యక్రమం, వాళ్ళే డ్యాన్సులు, వాళ్ళే ఫలానా నీకు 1 year అడ్వాన్స్ చెప్తున్నాను ఇప్పటి నుంచి. దీనితో పాటు కైలాసపురిలో ఎవ్రీ మంత్, రాము చాలా మంచోడు కానీ కొద్దిగా నన్ను చూస్తే తప్పించుకొని పోతాడు కదా, ఒక్కడే కష్టం ఉంది. ఎందుకంటే నా ప్రెషర్ తట్టుకోలేడు ఆయన, ఏమైనా కరెక్టా, మామూలుగా ఉండదు. కానీ నువ్వు నా దగ్గర ఎగ్జామ్ పాస్ అయితే లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావు, నీ ఏమో వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అది బాధ, నేను అందరికి చెప్పలేను కదా. అట్లా చేసి, ఎందుకంటే ఆ లక్ష్యం మీద పనిచేస్తేనే ఇలా గ్రేట్ లీడర్స్ అవుతారు. టైం లేదు లైఫ్లో, అన్నిటికేంది యూత్ ఏం చేస్తుంది, రేపు ఎప్పుడు ఏం చేస్తున్నాను, టుమారో, ఆ టుమారోనే మనం కిల్ చేస్తుంది, పోస్ట్పోన్మెంట్. కాబట్టి మనం ఒక PSS మూమెంట్లో ఒక చరిత్ర సృష్టిస్తాం, యువకులను ఒక చేసి. ఈ రోజున ప్రతి ఒక్క యువతి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఒకటి ప్రోత్సాహము, రెండోది దిశ నిర్దేశించేవాళ్ళు. అలా మనకి ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా మనకి విజయభాస్కర్ రెడ్డి గారు మనందరికీ దొరకడం అనేది గొప్ప భాగ్యం. ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి, భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున యువతని ప్రత్యేకంగా చూస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నో సందర్భాల్లో సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇదందరికీ మనకు వచ్చిన అవకాశం. ఎంతమంది ఉపయోగించుకుంటారు ఉపయోగించుకోరు అనేది అది మనకు సంబంధించిన విషయం. ఎంతమంది ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ?
ఎస్, ఒకసారి మీ అందరూ గట్టి క్లాప్ చేద్దాం. మన జీవితంలో మనకు ఒక అవకాశం రావడం ఒక అద్భుతం అయితే దాన్ని ఉపయోగించుకోవడం అనేది మహాద్భుతం. ఎవరైతే ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళ జీవితమే అద్భుతంగా తయారవుతుంది. ఇందాక సార్ చెప్పారు కదా, సార్ లాగా మనం సక్సెస్ఫుల్గా ఎదగాలి. 32 ఇయర్స్లో మరి సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు అంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. ఆ కృషి చూడలేదు, ఇక్కడ ఉన్న మన వ్యక్తిని మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు రాము గారు ఇక్కడ ఉన్నారు అంటే ఆయన వెనక ఎంతో కృషి ఉంది. కాబట్టి మనము ఆ యొక్క స్ఫూర్తితో ఇక్కడ అందిస్తున్న ప్రోత్సాహంతో మనమందరం కూడా జీవితంలో అద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అజితేష్ కౌర్పోల్ గారు, గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి. సార్ చెప్పింది 2 పాయింట్లు చెప్పారు. ఒకటి ఫోకస్, రెండవది టైం. లార్జ్ టైం ఒకదానికి స్టిక్ అయి ఉండి చెయ్యాలి అని బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి వచ్చింది. అది 100 గంటలు చెప్పలేదు, గంటలు చెప్పలేదు. పని చేసేవాళ్ళు మాట్లాడరు, మాట్లాడేవాళ్ళు పని చేయరు. ఇక్కడ తక్కువ మాట్లాడతారు, ఇక్కడ తక్కువ మాట్లాడతారు, ఇంకా తక్కువ మాట్లాడారు. చూశారు కదా, ఒకసారి చూడండి. ఏఎస్బిఎల్ అనే కంపెనీని స్థాపించి సివిల్స్లో టెక్నాలజీని యూజ్ చేసి కన్స్ట్రక్షన్లో ఒక విప్లవాత్మకమైన మార్పుల కోసం కృషి చేస్తున్నారు. అండ్ వాళ్ళకి యూత్ అంటే చాలా ఇష్టం. సార్ కూడా చెప్పారు ఎప్పటి నుంచో యూత్ కోసం సపరేట్ చేద్దామని. సార్, ఈ వేదిక మీద మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరొచ్చా? బిహాఫ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం మీ అందరి తరపు నుంచి ఒక కోరిక కోరుకుంటున్నాను సార్, మిమ్మల్ని కూడా. సార్, పిఎస్ఎస్ఎం అంటేనే డీసెంట్రలైజ్డ్ సొసైటీ, మీ అందరికి తెలుసు. అంటే అందరూ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఎదగడానికి ఉంటారు. కానీ దెర్ ఈజ్ ఎ నీడ్ అరైజ్డ్ టుడే. ఏంటంటే డిజిటల్గా మనం అందరం సెంట్రలైజ్ కావాలి. అవునా కదా? మనందరికి నెట్వర్క్ ఉండాలన్నా కదా, కనెక్షన్ ఉండాలి. సో విజయభాస్కర్ రెడ్డి సార్ 2 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్న ఒక ప్రాజెక్టు ఉంది. పిఎస్ఎస్ఎంకి మొత్తానికి సెంట్రలైజ్ చేసి యూనిట్ చేసి అక్కడున్న వాళ్ళ నీడ్ ఉన్న వాళ్ళకి సప్లై చేస్తూ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఒక యాప్ను తీసుకురావాలనుకున్న ఒక థాట్ ఉంది సార్ మైండ్లో. చాలా సూపర్ యాప్ అంటారు దాన్ని. మొత్తం ఎంటైర్ స్పిరిచువల్ సొసైటీని కూడా కనెక్ట్ చేసి పిఎస్ఎస్ఎంలో ఉన్న జ్ఞానాన్ని వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ చేయడానికి ఒక యాప్ కావాలి. ఆ యాప్ చేయగలిగే సామర్థ్యత సార్ వాళ్ళ ఆఫీస్ని చూసినప్పుడు నాకు వచ్చింది. వాళ్ళ సార్ ఆఫీస్కి నేను వెళ్ళాను, సార్ కూడా తెలీదు. సో నేను 2-3 సార్లు విజిట్ చేశాను సార్. మీ యొక్క టీంతో నేను డిస్కస్ చేశాను. ఆ ఆపర్చునిటీకి మీ ద్వారా నాకు దొరికించింది సార్. సో మీరు అనుకుంటే మాకు గైడెన్స్ ఇవ్వండి చాలు, మా దగ్గర పవర్ ఉంది. మాన్యువల్ మీరే అన్నారు 29 ఇయర్స్ యంగ్ ఇండియా. సో దేర్ ఈజ్ ఎ మ్యాన్ పవర్, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మీ సపోర్ట్ చేస్తాను అని ఒక మాట ఇస్తే మేమందరం ముందుకు వస్తాం. మేము నాగేంద్ర గారు నెక్స్ట్ ఇయర్ నుంచి సో సార్తో కలిసి మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నాము. సార్ అన్న యూత్ హెడ్ క్వార్టర్ ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ సెంట్రలైజేషన్ ద్వారా జరుగుతుంది. సో మీరు గట్టిగా చప్పట్లు కొడితే సార్ ఓకే చేస్తారు ప్రాజెక్ట్ని. అయితే నాకు పిఎస్ఎస్ మూమెంట్లో ఎప్పుడు ఒక బాధ, అందరూ ఫేస్ తోటి సార్ సార్ అంటారు. ఇప్పుడు రాముని నేను 2 సంవత్సరాలు చూస్తుంటాను. ఆయన వైఫ్ ఆయన ఎంబడి ఉంది. నేను ఎవరో టీం మెంబర్ అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఎవరు, ఈ మేడం ఎవరు అంటే నా భార్య సార్ అంటుంటారు. అంటే ఎవరికి, అందుకే సార్ ఏమన్నాడు, వసుదైక కుటుంబం అన్నాడు. వ్యక్తి అనలేదు, వసుదైక కుటుంబం మొత్తం. అందుకే సార్ వారి యొక్క ప్రోత్సాహంతో మొత్తం డేటా కంపైల్ చేస్తున్నాం. మీరు అందరు దయచేసి డేటా ఇవ్వండి. దాన్ని ఏదో మేమేం చేయము, ఇచ్చారనుకోండి రేపు మీ పిల్లల డేటా మా దగ్గర ఉంటే అరే ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం డైరెక్షన్ చేయాలి, రేపు ఏదైనా ఫారిన్ కంట్రీ వాళ్ళంటే మనం ఏమైనా సాయం చేస్తామా, లేదా ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు మా సంవత్సరానికి మా దగ్గర 200-300 మంది ఉద్యోగస్తులు ఉంటాయి. ఎన్నో కంపెనీలు మేమందరూ బిల్డర్స్ తోటి చేసి, అయ్యా మీకు ఉద్యోగాలు తీసుకోవాలంటే మా ద్వారా తీసుకోండి, మా ధ్యానులను తీసుకోండి, మేము సర్టిఫై చేస్తాం. ఈ రాము అనే వ్యక్తి మంచి అబ్బాయి, క్వాలిఫికేషన్ ఉండొచ్చు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్, బట్ క్యారెక్టర్ వైజ్ సర్టిఫై చేసే సంస్థ పిఎస్ఎస్ఎం. అవునా కాదా? ఎందుకంటే 100 రోజులు మన దగ్గర ఉండి మన ఎగ్జామ్ పాస్ అయినట్టు ఆయన ఎక్కడైనా పాస్ అయినట్టే అట్లా ఒక సిస్టమ్ చేస్తున్నాం. క్యారెక్టర్ అంటే ఎలాంటి వ్యక్తి, అలాంటి సర్టిఫికేషన్ కోర్స్ మా దగ్గర నుంచి వచ్చాడు, మీరు హాయిగా తీసుకోవచ్చు అని. అందుకే కాబట్టి డేటా ఇవ్వండి. ఇస్తే నాకు ముఖ్యంగా ఏంటంటే మీ డేటా ముఖ్యం కాదు, నాకు మీ పిల్లల డేటా కావాలి. వాళ్ళకు ఉద్యోగాలు కానీ, రేపు ఏం చదువుకోవాలి, ఎలా డైరెక్షన్లో పోవాలి, ఎటు పోతే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఇంత దూరం ఎలా ప్రయాణం చేసిండు, వెనక ఎవరో చెప్పింటారు లెఫ్ట్కో రైట్కో, లెఫ్ట్కో రైట్కో. ఆ లెఫ్ట్ రైట్ పోమని చెప్పేవాళ్ళు
చాలామంది పేరెంట్స్ తెలియదు పాపం. కాబట్టి అది క్రియేట్ చేయాలి. అందుకే నెక్స్ట్ ఇయర్ నుంచి డేటా తయారు చేస్తున్నాం. మొత్తం పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్న వసుదైక కుటుంబాల డేటా మన దగ్గర ఉండాలి. ఎంతోమందిని చూస్తాం, ఏ ఊరో తెలియదు, పేరు తెలియదు, ఆహాయ్ అంటే బాయ్ అంటాం అంతే. అది కాబట్టి ఈసారి ఆ ప్రాజెక్టు వారు దానికి ఫుల్ సపోర్ట్ చేస్తారు. అండ్ యూత్ సంస్థకి ఏంటంటే ఇప్పుడు అది మెయిన్ ప్రోగ్రామ్స్ ఇలా నడుస్తుంటాయి. దానికి ఎంతోమంది డోనర్స్ ఉంటారు, యువకులకు సపోర్ట్ చేయరు. మీరు టెక్నాలజీ సపోర్ట్ చేయండి, కొద్దిగా ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఆయన పెట్రోల్ పోసుకోవాలంటే డబ్బులు ఉండాలి. ఈ పిరమిడ్ సొసైటీలో డబ్బులు ఉండవు, నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాము దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులది పాకెటే ప్రాబ్లం. కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేస్తే ఏదైనా చేస్తారు. ఈ రెండు మీరు చేస్తారని ఆశిస్తున్నాను. Definitely, sir. We'll be more than happy to, be part of this great movement. So, మనం ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయినాక we can sit with our product developers and we'll డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్ వేసుకొని మీరు అన్నట్టు వసుదైక కుటుంబం ఇవన్నీ డిజిటల్లీ రెప్లికేట్ చేయొచ్చు. దేర్ మైట్ బి ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. అందరినీ కనెక్ట్ చేస్తే చాలా ఐడియాస్ షేర్ అవుతాయి. మీరు అన్నట్లు there might be one master who needs skilled manpower. Somebody can learn that skill and come. ఆ నాలెడ్జ్ మొత్తం షేర్ అయితే ఈరోజు ఏంటంటే ఆ నాలెడ్జ్ మొత్తం హ్యూమన్ మైండ్లోనే పరిమితం అయిపోతుంది. టెక్నాలజీ ద్వారా మనము బయటికి తీసుకొచ్చి అందరికీ షేర్ చేసి సో వీ కెన్ క్రియేట్ వన్ యూనిఫైడ్ స్ట్రక్చర్. డెఫినెట్లీ మనము probably next year annual event time kalla we will come up with some sort of application. Okay, thank you so much. Definitely, sir, we will be more than happy to contribute yearly 10 lakhs to Ramu Garu and team initiative ki. Thank you so much. నీవు అడగకుండా నేను అడిగిరా, ఇదే నీ ముఖవాటం. నువ్వు టెక్నాలజీ మరి నీ పెట్రోల్కాయ పైసలు, ఇది ముఖవాటం ఉండదు. అడిగే దగ్గర ముఖవాటం లేకుండా అడుక్కోవాలి. నీ సొంతానికి కాదు కదా. మరి ఇప్పుడు ఉంటే నువ్వు ఈజీ అవుతావు. మళ్ళీ 20,000 నాకు ఫోన్ చేస్తాడు, సార్ ఇది లేదు సార్, అది వాడుకుంటా. ఎట్లయితే పని చెప్పండి, అవునా? 10 లక్షల ధ్యాన కుటుంబాల డేటా రావాలి 2025 కన్నా 1 లక్షం మీద పనిచేస్తున్నాం. కావాలన్నా డేటా కావాలి కదా. మీ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అట్లా. ఓకే, ఈరోజు మంచి ప్రోగ్రాం. ఈయన పరిచయం మా దూరపు బంధువు, తొలుకొచ్చాను, మా కొడుకే. యాక్చువల్గా సారు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పలేదు. విజయభాస్కర్ రెడ్డి, శ్రీ విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకే సారు, అజితేష్ రెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. సో ఇద్దరు ఫ్యామిలీ మొత్తం పత్రి సారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈ పిఎస్ఎస్ఎంని మీ మొత్తం చేతుల్లో పెడుతున్నాను, చూసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పేసి విజయభాస్కర్ రెడ్డి సార్ రిక్వెస్ట్ చేశారు. ఒక్కటే మాట అన్నారు. అప్పటి నుంచి విజయభాస్కర్ రెడ్డి సారే ఎక్కువ కనిపిస్తారు టీవీలలో. నేనైతే మీరు నిజంగా సార్ మీరే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎక్కడికి పోయినా శాఖాహారాల్లో మీరే కనిపిస్తున్నారు, కడతాల్లో మీరే కనిపిస్తారు, ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తే ఆడ వర్క్ చేస్తూ మీరే కనిపిస్తారు. అంటే హైదరాబాద్ మొత్తంలో, అంటే తెలంగాణ ఏపీ మొత్తంలో 3rd బిల్డర్ సారు. గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళు. అంత షెడ్యూల్డ్ స్ట్రైట్ ఉన్న వ్యక్తి ఇంత టైం మనకు అవైలబిలిటీ ఉంటుందా? ఆ సార్ది అయితే 10 నిమిషాలు నాకు టైం దొరకదు. నిజమే, ఏం సార్ అంతే కదా. కానీ మనకు పత్రి సార్ ఇచ్చినటువంటి ఒక గొప్ప సెంట్రల్ పాయింట్లో మనకు దగ్గరుండి పెద్ద పత్రి సార్ స్థానంలో ఉండి మనం నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు పిఎస్ఎంకి ఇంతకుముందు నాగేంద్ర గారు అన్నట్లు మాకు వరం సార్. నిజంగా మీరున్నారంటే నాకు ఎందుకు డబ్బులు నేను అడగానంటే ఎప్పుడైనా మీరు ఉన్నారు కదా అని నాకు మాకు కాన్ఫిడెన్స్ సార్. అందుకే నేను పని చేసుకుంటూ పోతాను. ఈ పని నాకు ఇంకొక ఫైనాన్సర్ని సపోర్ట్ చేశారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఒక చిన్న విషయం, మనకు వాలంటీర్ల రిక్వైర్మెంట్ చాలా ఉందండి. సారు చెప్పారు కదా, ఇప్పుడు డేటా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈరోజు రేపు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్. మీకు తెలుసు ఎంతమంది ఉన్నారో అంతమందిని మనము ఒక ఫామ్ ఫిలప్ చేసుకోవాలి. దయచేసి మీరందరూ వాలంటీర్లు రిసెప్షన్ దగ్గరికి రండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2 days మీరు వర్క్ చేయాల్సింది. 2 days ఈ మధ్యాహ్నం నుంచి పని చేసినా చాలు, మనందరికి డేటా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చెప్పడంలో మర్చిపోయాను, ఎందుకంటే ఆయన ఇప్పుడు రిలేషన్ డిస్క్లోజ్ చేశాను కాబట్టి 2002లో ఈ మూమెంట్లకు రావడం జరిగింది. అంటే ధ్యాన కుటుంబం యొక్క అడ్వాంటేజ్ ఏందనేది, అంటే 20 సంవత్సరాలు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆయన 8th 9th క్లాస్. అంటే ఎప్పుడు మా వైఫ్ మేము ఎప్పుడు పత్రి గారి గురించి మాట్లాడు, ధ్యానం గురించి మాట్లాడు, ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఇంట్లో ఉంటావో వారితో
పిల్లలు సరి అయిన మార్గంలో వచ్చారు. ఆయన అమెరికా పోయేటప్పుడు ఒకటే చెప్పారు. మా అమ్మాయి కూడా అమెరికా వెళ్ళింది. ఆమె ఎంఏ ఎకనామిక్స్లో న్యూయార్క్ యూనివర్సిటీలో చదివింది. అక్కడ జాబ్ చేస్తే 2-3 కోట్ల శాలరీ వచ్చు. ఒకటే చెప్పాను, ఎలా వెళ్ళారో చదువుకోవాలి, మాట మీద మళ్ళీ భారతదేశానికి రావాలి, ఈ భూమి మీదనే పనిచేయాలి. ఇప్పుడు లక్ష్యం అడుగుతున్నాను. నా 2 లక్ష్యాలు లైఫ్లో అన్నీ చూశాను. కోట్ల వ్యాపారం చేశాను, ఎన్నో చూడండి ఏది లేదు. 2 లక్ష్యాలు ఇప్పుడు. కైలాసపురి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రం కావాలి. లక్షలాది మంది యువకులు ఇక్కడి నుంచి డెవలప్ కావాలి. మొత్తం ప్రపంచాన్ని పాలించే నేతలు కైలాసపురి వచ్చి శక్తిస్థలను సందర్శించుకునే రోజు రావాలి. అంటే ఇది ఆధ్యాత్మిక లక్ష్యం. ఆయనకి ఇచ్చిన లక్ష్యం ఏంది? 10,000 మందికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ 2 లక్ష్యాలే లైఫ్లో ఉన్నట్టు. కాబట్టి ముఖ్యంగా చాలామంది కొత్త వారు వచ్చారు. మనము ధ్యానంలో ఉంటే ఒక కుటుంబం ఎలా డెవలప్ అయ్యారు, ఎలా వచ్చారు అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీరు అందరూ డేటాకు సహకరించండి. ఇప్పటి నుంచి కైలాసపురిలో రెగ్యులర్ యూత్ మీద కోర్సెస్ అవుతాయి. మీరు మీ పిల్లల్ని పంపండి, లేకపోతే బంధువుల పిల్లల్ని పంపించి మనం అనుకున్న లక్ష్యం అతి త్వరలో నెరవేరుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.